ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే శాండీకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ పడింది అనమాట. అందుకనే పార్టీకి తీసుకొచ్చింది. ఎంత పేమెంట్ పడింది అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను. చాలా రకాల లాలీపాప్స్ తిన్నాం. ఇది ఉలవచారు లాలీపాప్స్ అంట. ఫస్ట్ టైం అసలు ఆప్రికాట్ డిలైట్ లాగే లేదు. గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మా అమ్మకి సెకండ్ చెకప్ అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని పిన్స్ తీశారు, ఇప్పుడు మిగిలిన పిన్స్ కూడా తీసేస్తారు. స్టార్ట్ అవుతున్నాం. నైట్ నుంచి వర్షం పడతానే ఉంది. ఇప్పుడు కూడా చూడండి, చిన్న చిన్న చినుకులు, సన్నటి చినుకులు పడుతున్నాయి. సేమ్ ఇలాగే లోనావాలాలో పడింది మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇక్కడ ఫుల్ తుఫాన్ అంట తెలంగాణలో. స్టూడెంట్స్ కి స్కూళ్ళకి అయితే 3 రోజులు సెలవు కూడా ఇచ్చారు. 2 రోజులు సెలవు కూడా ఇచ్చేసారు. ఇక్కడ అంత తుఫాన్ అంటున్నారు. నిజమే, అలా కనిపిస్తుంది. వర్షం పెరిగిపోతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఈ మధ్యన లైకులు చేయట్లేదు మయ్యా, లైక్ చేయండి. చేలో ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాము. అయిపోయింది గాయస్, మనం వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. మొన్న రాఖీకి మక్కకి చీర కొన్నాం కదా, ఆ చీరకి చిన్న డ్యామేజ్ ఉందన్నమాట. అది మార్చుకుందామని వచ్చాము. పెద్ద పోటుగాల్లో వచ్చి కొనేసాం. 10 నిమిషాల్లో చీర కొనేసామని. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. అప్పుడే వచ్చి 12:30కి వచ్చాం. 2 అవుతుంది టైము. ఇద్దరం అలా కూర్చున్నాం. 2-3 కొంటారంటే కొనేది ఒకటే. మొత్తం తిరిగేశారు, అన్ని సెక్షన్లు కవర్ చేసేసారు. ఆ రోజే తీసుకుని వచ్చేసినా బాగుండేది. సర్ప్రైజ్ అని చెప్పి మేము కొన్నాం. లాస్ట్కి మళ్ళీ ఇలా రావాలి. ఇదే గతి పట్టింది, వెయిటింగ్ అయితే పట్టింది లాస్ట్. ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాను. రెస్టారెంట్కి నేను దూరంగా ఉందామన్నా రెస్టారెంట్ నాకు దూరం ఉండట్లేదు. చాలా మంది తిట్టారు నన్ను. నేను డైట్ చేస్తున్నా, నిజంగా చేస్తున్నా. ఫుడ్ వీడియోలు ఎందుకురా నువ్వు చేస్తున్నావు అంటే వ్యూస్ కోసం చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఫుడ్ వ్యూ తమ్నేల్ పెడితేనే వ్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఆ వ్యూస్ వస్తేనే డబ్బులు వస్తాయి. నేను వీడియోలు చేయగలను. నేను డైట్ చేస్తున్నాను. నేను కాదు, నా ఏమంటారు దాన్ని, నాలో నా రిజల్ట్స్ చూపిస్తాయి. అవుతున్నాయండి నువ్వు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే శాండీకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ పడింది అనమాట. అందుకనే పార్టీకి తీసుకొచ్చింది. ఎంత పేమెంట్ పడింది అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మేము వైకుంఠపురంకి వచ్చాం. వైకుంఠపురం అంటే అల్లు అర్జున్ ఇల్లు కాదు, వైకుంఠపురం రెస్టారెంట్ పేరే వైకుంఠపురం. ఆల్రెడీ మనం ఒక షార్ట్ చేసినట్టు గుర్తు నాకు. వైకుంఠపురం వచ్చేసరికి మనకి హైదరాబాద్ రాఘవేంద్ర కాలనీలో ఉంటుంది. ఎందుకంటే మాకు దగ్గరలో ఏదో ఉంది, ట్రాఫిక్ లేకుండా స్పీడ్గా వచ్చేది. దీనికి వచ్చాము. మా అక్కను కూడా పాపం ఊరు వచ్చిన కాడి నుంచి ఏ రెస్టారెంట్కి పట్టుకెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. ఎందుకంటే మా అక్కను కూడా తీసుకొచ్చాం. ఎందుకంటే పార్టీ ఇస్తున్నప్పుడు అసలు నో అనకూడదు గైస్, పార్టీకి నో చెప్పకూడదు. అందుకనే పార్టీ అనగానే వచ్చేసాను. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చా. వచ్చిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఒక స్టార్టర్ చెప్పాము. దీని పేరు ఉలవచారు వింగ్స్. ఇప్పుడు దాకా మనం డ్రై వింగ్స్, వెట్ వింగ్స్ కాదు, సారీ గైస్, లాలీపాప్స్. చాలా రకాల చెప్పాలి కదా, చాలా రకాల లాలీపాప్స్ తిన్నాం. ఇది ఉలవచారు లాలీపాప్స్ అంట. ఫస్ట్ టైము టేస్ట్ చూద్దాం దీన్ని అర్జెంట్గా. స్మెల్ ఏంటి ఎలా వచ్చింది? బాగుందిరా, టేస్ట్ బాగుంది. ఇంకెలా ఉందంటే అక్కడ అడుగుదాం. అక్క ఎలా ఉంది? బాగుంది, టేస్ట్ వెరైటీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం తినడం. నేను ఫస్ట్ టైం తింటున్నాను. లోపల క్రంచీగా ఉంది. నేను స్మెల్ నాకు వెజ్ పోపులు ఇవన్నీ ఆ రకమైన స్మెల్ వచ్చింది అనమాట. కానీ టేస్ట్ అయితే బాగుంది, కొత్తగా ఉంది. ట్రై చేయొచ్చు ఇక్కడికి వస్తే. నెక్స్ట్ స్టార్టర్ బటర్ గార్లిక్ ప్రాన్స్. చాలా కలర్ఫుల్ గా ఉంది. చూడు, మామూలుగా లేదు. పైన అవి బెల్ పెప్పర్ అంటారు అనమాట. ఎల్లో కలర్, అదే క్యాప్సికమ్, ఎల్లో కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్. స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్ట్ చూద్దాం దీన్ని. ఎంత పెద్ద రొయ్య ఉంది ఏంట్రా? రొయ్య సైజ్ ఎంత ఉంది? రొయ్యలు తక్కువ ఉన్నాయి, క్యాప్సికమ్ ఎక్కువ ఉన్నాయి. డైట్ కదా. క్యాప్సికమ్ నేను తింటాను, రొయ్యలు తిని. టేస్ట్ చూద్దాం. ప్రాన్ చూడండి ఎంత ఉందో సైజు. మామూలు సైజు లేదు. తినేస్తున్నావు సండి? తినలేదు, ఇంకా కాలిపోతుంది. చాలా వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడే ఇది వాడాలి మనం, ఆయుధాలు. అండ్ అలా గుచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకోసారి ఇంకా అది ఇలాగే ఉంటుంది. మరి మా వాళ్ళకి పచ్చిగా అనిపించిందంట.
నీకు ఎలా అనిపించింది అక్క? పిచ్చి పిచ్చిగా అనిపించింది. పచ్చిగా అనిపిస్తుంది కొంచెం, అదే కుక్ అవ్వలేనట్టుగా ఉంది ఇదైతే. అది గైస్ మా వాళ్ళు చెప్పిన రివ్యూ, నా రివ్యూ కూడా. కుక్ అవ్వడం కాదు, ఇది చూడండి కొంచెం ఈ టైప్ ఎలా ఉంటాయంటే లోపల కొంచెం రబ్బర్ కింద ఉంటాయి, కొంచెం ఉడకబెడతారు, ఉడకబెట్టి దాన్ని కొంచెం కోటింగ్ వేసేసి దాని నూనెలో లైట్గా అలా చెప్తారు. మా వాళ్ళు కొత్త కాబట్టి అలా అనిపించింది. ఆల్రెడీ తినడం అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఇలాగే ఉంటుంది కదా అని అనిపిస్తుంది. మనం పాస్ట్ వీడియోలో 3-4 సార్లు ట్రై చేసాం. ఇది అక్కడది కంపేర్ చేసుకుంటే ఇక్కడ కూడా బాగానే ఉంది, బాగుంది టేస్ట్. ఓకే, మెయిన్ కోర్స్లో ఫస్ట్ది గోంగూర చికెన్, గోంగూర కోడి పొలావ్. దీని టేస్ట్ చూద్దాం. చికెన్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. చికెన్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు గైస్. రైస్ ఏమో అన్ని పలావ్లోకి ఇదే రైస్ అంట. కర్రీ వచ్చేసరికి మనం చెప్పే ఫ్లేవర్ బట్టి ఆ కర్రీ ఇవ్వండి. ఇలాగా గోంగూరతో చికెన్ గ్రేవీ ఇచ్చారనమాట. బోన్లెస్సే మొత్తం, ఇంకేం లేదు. ఆ గ్రేవీ తీసుకుని ఆ రైస్లో అలా కలిపేయాలి. తర్వాత ముక్క బాగా సాఫ్ట్గా ఉంది, ఆ ముక్క పెట్టేయాలి, దెబ్బ కలపాలి. దీని టేస్ట్ చూడాలి. బాగుంది రైస్, ఫ్లేవర్ చాలా బాగుంది, మంచి పుల్లగా స్పైసీగా. నాకేమనిపిలా, చాలా బెటర్. ఎక్కడ చెప్పకుండా శాండీకి వచ్చిన మొక్క ఏమన్నా మేబీ అలా ఉండాలి. పెద్దగా ఉంది కదా, నాకు అన్ని చిన్న చిన్న పీసులు పడ్డాయి. చాలా బాగుంది ఫ్లేవర్. ఎంతైనా శాండీ డబ్బులు గట్టి. బాగున్నాయి ఐటెంలు అన్నీ కూడా. డిజర్ట్లో యాప్రికాట్ డిలైట్ చెప్పాం. నార్మల్గా అయితే మనకు యాప్రికాట్ డిలైట్ బౌల్లోనో ఎందులోనూ ఇస్తారు. కొంచెం వెరైటీగా ఉంది. పైన వచ్చేసరికి ఆ బాదం చిన్న సన్న కట్ చేసి వేసారు. టేస్ట్ చూద్దాం. దీన్ని ఇలా కట్ చేసి క్రీమ్తో పాటు దీని ఇంకమ్మ అది టేస్ట్ చూద్దాం. అడిగిచ్చి టేస్ట్ చూద్దాం గైస్. పొల్లగా ఉందండి, నిలవ అయిపోయిందండి కంప్లీట్. అసలు యాప్రికాట్ డిలైట్ లాగే లేదు. ఇది కూడా యాప్రికాట్ డిలైట్ లా అనిపించలేదు. లోపల ఉంది యాప్రికాట్. ఫుల్గా బాగాలేదురా. క్రీమ్ కూడా క్రీమ్ వస్తుంది ఫుల్గా, అదో రకమైన స్మెల్ వచ్చింది. పెరుగు పంచదారలో వేసి మిక్స్ చేస్తే ఎలా ఉంటది, అలా ఉంది. లస్సీ అది నిజమే, ఫుల్ స్మెల్ లస్సీ లాగే ఉంది. బాగాలేదు గైస్ ఇది. గైస్ ఇంకా బిల్లు చూసుకుంటే చికెన్ ఉలవచారు లాలీపాప్స్ 449 అయింది. బటర్ గార్లిక్ ప్రాన్ 479 అయింది. మా అక్క చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది 329 రూపాయలు. తర్వాత గోంగూర కోడి పొలావ్ 429 రూపాయలు. అన్నీ 400 పైనే ఉన్నాయి. టేస్ట్ అయితే బాగుంటుంది. నేను 2-3 సార్లు వచ్చాను ఇక్కడికి. బిల్లు మొత్తానికి 1800 అయింది. ఇంకా మీరు ఎంత నుంచి వెయిట్ చేస్తున్నారు కదా శాండీకి యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు అందుకుందని, అది శాండీయే చెప్పుద్ది. నేనైతే ఒక 50K సబ్స్క్రైబర్స్ అయ్యాక చెప్దామని అనుకున్నాను, కానీ ఇప్పుడు నీకోసం చెప్పేస్తున్నాను. ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత అనేది. చెప్పు. పెద్ద లక్షలు తీసేసుకున్నావు కదా, చెప్పానా అంటున్నావు. 15,000 వచ్చింది. 15,000 అంటే చాలా ఎక్కువ గైస్. ఛానల్ పెట్టి 4 months అవుతుందా? 6-7 months లో మానిటైజేషన్ అయిపోయి ఫస్ట్ పేమెంట్ తీసుకుంది. కంగ్రాచులేషన్స్ అండి. నువ్వు సున్నాలు పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. అదంతా ఓకే, ఫ్రేమ్ లో పక్కెళ్ళమ్మా. చాలా వెళ్ళు. అది గైస్ మ్యాటర్. అలాంటి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. వర్షం మాత్రం ఇంకా తగ్గలేదు గైస్. బుద్ధి నుంచి పడతానే ఉంది. పడ్డం కూడా అలాంటి వర్షం కాదు, చితక కూడా వేస్తుంది. కొంచెం ముందుకు పెట్టరా, కొంచెం తడిసిపోతాను. వలిగాడు ప్రస్తుతానికి అంబ్రెల్లా బయట డ్యూటీ చేస్తున్నాడు. అది మై మ్యాటర్. ఈ బ్లాగ్ అయితే ఇంతే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.